పల్లెటూరి భోగి మంటల పండుగ. అనగనగా గోదావరి ఒడ్డున ఒక చిన్న పల్లెటూరు రామాపురం. ఆ ఊరు పచ్చటి పొలాలతో, కొబ్బరి చెట్లతో ఎంతో అందంగా ఉండేది. భోగి పండగ దగ్గర పడడంతో ఆ ఊరిలో పండగ సందడి మొదలయ్యింది. భోగి ముందు రోజు నుంచే ప్రతి ఇంటి ముందు ఆవు పేడలతో ముగ్గులు వేయడం, ఇంటిని శుభ్రం చేయడం మొదలయ్యింది. అమ్మమ్మలు పిల్లలకు భోగి కథలు చెబుతూ, తాతయ్యలు పాత పనికిరాని వస్తువులు పోగు చేసేవారు. చిన్నారి రాజుకు భోగి అంటే చాలా ఇష్టం. అమ్మ, ఈసారి భోగి మంటలు పెద్దగా వేస్తామా అని అడిగాడు. అమ్మ నవ్వుతూ, పెద్దగా కాదు నాన్న, అవసరం లేని వాటినే కాలుస్తాం. పాత చెడు అలవాట్లను కూడా మనసులో కాల్చేయాలి అని అనింది అమ్మ. భోగి ఉదయం తెల్లవారుజామునే ఊరిలోని ఖాళీ మైదానంలో భోగి మంటలు వెలిగించేశారు. పిల్లలు చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ భోగి భోగి మంటలు అంటూ ఆనందంగా కేకలు వేశారు. ఆ మంటల దగ్గర ఒక ఊరి పెద్ద సీతారామయ్య గారు ఇలా చెప్పారు. పిల్లలు, భోగి అంటే పాతదాన్ని వదిలి కొత్తదానికి స్వాగతం పలకడం. మనసు కూడా శుభ్రంగా ఉండాలి అన్నారు పెద్దవారు. మంటలు చల్లారిన తరువాత ప్రతి ఇంట్లో బెల్లం, నువ్వులు, వేరుశనగలతో చేసిన భోగి తినుబండారాలు సిద్ధమయ్యాయి. అమ్మలు పిల్లలపై పూలు, చెరుకు ముక్కలు వేసి ఆశీర్వదించారు. సాయంత్రం ఊరంతా కలిసి హరిదాసుల పాటలు పాడారు. రాజు తన స్నేహితులతో కలిసి ఈ భోగి కొత్త ఆశలు తీసుకురావాలి అని కోరుకున్నాడు. ఆ రోజు రామాపురం పల్లెలో భోగి పండుగ ఐక్యత, ఆనందం, సంప్రదాయాలతో నిండిపోయింది. నీతి: పాత చెడులను వదిలి మంచి అలవాట్లను అలవరుచుకోవడమే భోగి పండుగ యొక్క ఉద్దేశం.